V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఉగాది సందర్భంగా శ్రీ శ్రీ అనంత గంధవరం పైడితల్లి అమ్మవారు వేప చెట్టుకి పసుపు పేరెంటాలు ఎంతో చక్కగా రాశారో తెలుసా? చుట్టూ ఆ యొక్క పసుపు రాసి చక్కటి కుంకుమ బొట్టులు పెట్టి అమ్మవారికి దర్శనం చేసుకున్నారు అక్కడి భక్తులు. అదే కృష్ణరాయపురంలో ఉన్న ఈ యొక్క గంధవరం పైడితల్లమ్మ అమ్మవారు చాలా మహిమగలదని చుట్టుపక్కల గ్రామాలు తెలియజేశారు. తీసుకోండి. శివాయ. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మరియు ఈ శ్రీ శ్రీ అనంత గంధవరం పైడిమాంబ అమ్మవారికి ఈరోజు ఉగాది రోజు సందర్భంగా అమ్మవారి తాలూకా చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. ఇది చాలా శ్రేయస్కారం. ఉగాది రోజు చేయడం వలన చాలా శ్రేయస్కారం అని కాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. మరియు ఈ యొక్క పసుపు 22వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చేసి ఉన్నాము. ఆ యొక్క పసుపు కొమ్ములు అన్నీ కూడా పసుపుగా మార్చి అమ్మవారికి మేము చేస్తున్నాము. ఈ యొక్క సంవత్సరం అందరూ కూడాను చాలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలెల్లరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సర్వేజన సుఖనో భవంతు. కృష్ణరాయపురం గ్రామంలో శ్రీ అనంత గంధవరం పైడితల్లి ఆలయంలో అందరికీ ముందుగా విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా అమ్మవారి చెట్టుకి పసుపు పూత అనేది కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ఆడవాళ్ళందరూ విచ్చేసి అమ్మవారి చెట్టుకి పసుపు పూసారు. అలానే అమ్మవారి పూజకి స్వీకరించిన పసుపు కుంకాలతో వస్తున్న ఆడవాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రసాదంలో ఉగాది పచ్చడిని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ముందు రాబోయే ప్రతి పండుగలు కూడా ఘనంగా ఈ ఆలయంలో నిర్వహిస్తాం. అమ్మవారి ఆశీర్వాదంతో అన్నీ ఘనంగా జరుగుతాయని కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. చెట్టుకి పసుపు దగ్గర 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ ఉగాది పసుపు కార్యక్రమం. ఓకే సార్. ఓకే.